ధరిత సర్వ ఆవరణ భూషిత. సర్వ ఆవరణ భూషిత అంటే అన్ని ఆవరణాలు ధరించేటువంటి తల్లి. అంటే అన్ని ఆవరణాలతోటి ప్రకాశిస్తుంది అమ్మ. మామూలుగా మహారాజ్ఞి అయినటువంటి స్త్రీ 44 రకాల ఆభరణాలను ధరిస్తారంట. అలా ధరించాలి అని ఉత్తమ జాతి స్త్రీలు ఈ 44 ఆభరణాలు ధరించాలి అని పురాణాల్లో చెప్పబడింది. మరి ఈ లోకానికి తెలియజేయడానికి, ఈ విషయం తెలియజేయడానికి అన్నట్లుగా మన అమ్మ కూడా అంబిక కూడా 44 రకాల ఆభరణాలన్నీ ధరించి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చింది అని కాళికా పురాణంలో కూడా తెలియజేశారు. ఇక స్త్రీలకి ఆభరణాలు సౌందర్యాన్ని పెంచుతాయి. అసలు భరణం అంటే భరించుట అని అర్థం. ఆభరణం అంటే అంతటినీ భరిస్తుంది. అమ్మవారు ఈ జగత్తంతటినీ భరిస్తుంది కదా, మొత్తం తానే అయి భరిస్తూ ఉంది. అందుకే సర్వాభరణ భూషిత తల్లి. అంతటిని భరించే శక్తి అమ్మ మనకి ఇవ్వాలి అంటే ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మ మనకి అంతటిని భరించే శక్తిని ఇస్తుంది. ఆమె భరిస్తుంది కదా, ఆ శక్తి మనకి కూడా రావాలి అంటే ఈ మంత్రాన్ని జపించాలి. శివ కామేశ్వరాంకస్త అంటే మూర్తిభవించిన శివుడు, పరతత్వమైనటువంటి ఆ శివుడు, ఆయన యొక్క అంకస్త అంటే వామాంకమున ఉన్నది అంబిక అని ఈ శ్లోకం ద్వారా, ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తుంది. శివకామేశ్వర అంకస్త అంటే మూర్తిభవించినటువంటి పరమాత్మ తత్వమైనటువంటి ఆ పరమేశ్వరుడు. కామేశ్వరుడన్నా పరమేశ్వరుడన్నా మహేశ్వరుడు అన్నా ఒకటే. ఆయన యొక్క వామ అంకం అంటే ఎడమ తొడ, ఆ తొడ మీద అంకస్త కూర్చుని ఉన్నది తల్లి అని మనకి దీంట్లో చెప్తూ ఉన్నారు. శివ అంటే శుభం, మంగళం అనే పేరుంది. శివ అంటే శుభము, మంగళము. లోకాలకి తన మహిమతోటి శుభాలు చేకూరుస్తాడు కాబట్టి ఆ ఈశ్వరుడికి శివుడు అనే పేరు వచ్చింది. అటువంటి మంగళ స్వరూపుడైనటువంటి ఆ కామేశ్వరుడు అమ్మవారికి భర్త. ఆమె భర్త తొడపై కూర్చున్నది అని మనకి ఈ మంత్రం చెప్తూ ఉంది. ఉత్తమ పతివ్రతా స్త్రీలు భర్త యొక్క ఎడమ తొడ మీద కూర్చొని దర్శనం ఇవ్వడం అనేది శాస్త్ర సాంప్రదాయం. పైగా ఆమె భర్త కామేశ్వరుడు అంటే కోరికలు తెచ్చేటువంటి వాడు. ఎట్లా అయితే సముద్రంలో కెరటాలు నిరంతరము ఒకదాని వెనక ఒకటి వస్తూ పుట్టి రసిస్తూ ఉంటాయి, అలాగే కొన్ని నిత్య అవసరాలు, కొన్ని అనవసరాలు పోయిన మానవుని యొక్క కోరికలు, వాళ్ళకి ఏదైతే మంచి జరుగుతో, వాళ్ళకి ఏదైతే క్షేమం కలుగుతో అలాంటి కోరికలను తీర్చేటువంటి ప్రభువు ఇగో ఈ కామేశ్వరుడు. ఇక ఆయన తొడ మీద కూర్చుంది అమ్మ అని అర్థం ఏంటంటే ఆ కోరికలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మ తీరుస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. శివ నెక్స్ట్ మంత్రం శివ అంటే మనం ఇలా చెప్పుకున్నాం. శివ అంటే మంగళ స్వరూపము అని. ఇంత అని వర్ణించడానికి వీలు కానంత ఉపకారం లోకాన్ని చేస్తుందమ్మ. ఇంత అని ఎంత చెప్పలేం అనమాట, అంత మేలు చేస్తుంది తల్లి. అందుకనే ఆమెని శివ అని పిలుస్తారు. సమస్త లోకాలు పాలిస్తుంది, తన వశంలో ఉంచుకొని పాలిస్తుంది తల్లి. అందుకనే ఆమె శివ, జగదంబ. ఇంకా శివ అనే శబ్దానికి ఇంకొక అర్థం కూడా ఉంది, ఏంటంటే మహా అద్భుత కాంతి అని అర్థం. మహా అద్భుత కాంతి. తన సంకల్పంతో లోకాలను సృష్టించే ఇచ్ఛాస్వరూపిణి కాబట్టి అమ్మవారిని శివ అంటారు. పుట్టడం, పెరగటం, చావటం ఇవన్నీ శరీరం యొక్క లక్షణాలు, అందుకే శవం అంటారు. శవం ఇది. అవన్నీ లేకపోతే శివం.
ఈ శరీరం పుట్టడము, పెరగటము, చావటం ఇది శవం. కానీ పుట్టడము, పెరగటము, చావటం ఇలాంటి లక్షణాలు లేకపోతే అది శివం, అంటే మంగళప్రదం. ఆ మూడు లేని అమ్మకి అందుకనే శివ అని పిలుస్తుంది. శివపురాణంలో కూడా అట్లా చెప్తారు. ఇక మానవుడైనటువంటి వాడు మానవుడైనటువంటి వాడికి ఎన్నో ఎన్నో దుఃఖాలు, వ్యగ్రత అంటే బాధలు, నిత్యం జీవులకి ఎన్నో ఏదో ఒక బాధతోటి, కష్టాలతోటి, నిత్య కర్మలతోటి మనసు శాంతి లేకుండా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ తల్లి దగ్గరికి చేరి హాయిగా విశ్రాంతి తీసుకొని మానసిక ప్రశాంతతను పొందుతారు. అందుకనే ఈ లలితమ్మని శివ అని దేవి భాగవతం కూడా పిలుస్తుంది. ఇక శివ శబ్దానికి మంగళం అని మనం చెప్పుకున్నాం. ఇక అమ్మవారు సర్వమంగళ గుణాలకు నిలయం. అసలు తల్లికి మరొక పేరే సర్వమంగళ కదూ. సర్వమంగళ. ఆ తల్లి ఆ పేరు తీసుకోబట్టే శివుడు జగదీశ్వరుడు అయ్యాడు. లేకపోతే ఆయనకి జగదీశ్వరత్వం వచ్చేదే కాదు అని శంకరాచార్యుల వారు దేవి అపరాధ స్తోత్రంలో తెలియజేశారు. శివాపాణి గ్రహణం చేత శివుడు అమ్మవారి పాణిగ్రహణం మాత్రానే రుద్రుడు కాక శివుడు అయ్యాడు. అప్పటిదాకా రుద్రుడు. ఆమె ఎప్పుడైతే స్వీకరించాడో అప్పుడు శివుడు అయ్యాడు. అప్పటిదాకా రుద్రుడు కనుక ఆమెను శివ అంటారు అని మంత్రశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక జాతి, కుల, మత, లింగ భేదం లేకుండా అందరికీ శుభం చేకూర్చేటువంటి ఆ తల్లి కాబట్టి అమ్మవారిని శివ అని అంటూ పిలుస్తూ మనమంతా కూడా శివ మంగళకరమైనటువంటి ఆ తల్లి ఆమె శివ పేరుతో మనం ధ్యానిస్తే మనకు మనసుకు శాంతం వస్తుంది, ప్రశాంతత వస్తుంది అన్నమాట. శివ కామేశ్వరాంకష్ట శివ. ఇక శివ అనే దానికి మరొక అపరిమితమైన మేలు చేకూర్చున్నది. ఎంత ఇంత ఇంత అని చెప్పలేము. అనంతమైనటువంటి మేలు ఈ లోకాలకి అందరికీ చేకూరుస్తుంది కాబట్టి ఆమె శివ. ఇక శివ అనేది ఇంకో అర్థం ఏంటంటే నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వానికి మరొక పేరు శివ. అంటే పరిశుద్ధము, పరమానంద బోధ జ్ఞాన స్వరూపము అనేటటువంటి దాన్ని శివ అనే పేరుతో పిలుస్తారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అమ్మ పరమాతత్వమే, పరతత్వమే స్వరూపంగా కలది అని మనం బాగా తెలుసుకోగలగాలి. ఇప్పుడు అది అమ్మ లలితమ్మ మనం చెప్పుకుంటున్నాం, కరెక్టే. యథార్థంగా చూస్తే పరమాత్మే లలితగా మీకు ఆవిర్భవించి కల్పిస్తుంది. అది స్వాధీన వల్లభ, స్వాధీన వల్లభ, వల్లభుడు అదిగో కామేశ్వరుణ్ణి స్వాధీనం చేసుకుందంట తల్లి. కామేశ్వరుణ్ణి స్వాధీనం చేసుకుంది తల్లి. అందుకనే ఆమెకు ఆ పేరు వచ్చింది, స్వాధీన వల్లభాయ నమః. స్త్రీలు యాక్చువల్ గా తమ ప్రవర్తనతోటి, ప్రేమతోటి భర్త మనసుని ఆకట్టుకుంటే ఆ కాపురం 10 కాలాలు చల్లగా ఉంటుంది అని చెప్పని లోకంలో నానుడి. సీతమ్మ వారు కూడా తన భర్త అయినటువంటి రాముణ్ణి ఎలా ఆకట్టుకుందంటే సిగ్గుపడటం, అలంకారం చేసుకోవటం, భక్తిగా కలిగి ఉండటం, భయం కలిగి ఉండటం, అనునయం, ప్రియము, ఇలాంటి లక్షణాలతోటి సీతమ్మ తల్లి రాముడిని తన వశం చేసుకుంది అన్నట్లుగా చెప్తూ ఉంటారు పురాణాల్లో. అట్లానే జగదంబ అంబిక తన ప్రేమతోటి, ప్రాతిపత్య దీక్షతోటి, సత్ప్రవర్తనతోటి తన పతిని తన ఆధీనం చేసుకుంది అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే అమ్మవారు ధర్మస్వరూపం, అమ్మవారు ధర్మం. కామేశ్వరుడు ఆమెకు ఆధీనమై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ధర్మానికి బద్ధుడే ఉన్నాడు అని అంతరార్థం. అంటే అర్థం ఏంటి? ధర్మవర్తనలకి ఆయన బద్ధుడు. అది. ఇక అమ్మ శక్తి అయితే శివుడు శక్తి లేకపోతే ఏమి చేయలేడు. అందుకనే మనకి సౌందర్య విహారం చెప్తారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని ఒక శ్లోకం వస్తుంది. ఇక ఈ విధంగా అమ్మ
స్వాధీన వల్లభ, అతని అతని కామేశ్వరుని తన స్వాధీనం చేసుకుంది. ఎలా అంటే తన యొక్క పాతివ్రత్య దీక్షతోటి, ప్రేమతోటి, సత్ప్రవర్తనతోటి, ధర్మవర్తనంతో. ఇంకా అమ్మ శక్తి స్వరూపిణి కాబట్టి శక్తి లేకపోతే శివుడు ఏమీ చేయలేడు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, అమ్మ శక్తి, శివుడు మనం చెప్పుకున్నాం చూడండి, అపరాప్రకృతి పరాప్రకృతి అని. కేవలం అపరాప్రకృతి ఉన్నా కుదరదు, కేవలం పరాప్రకృతి ఉన్నా బల్బు ఉంది కరెంట్ ఉంది. రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా మీకు పని జరుగుద్దా? కాంతి వస్తుందా? రాదు. రెండు కలిస్తేనే మీకు కాంతి బల్బు వెలుగుతుంది. అట్లానే ఆ శక్తి అమ్మ పరమాత్మకి తన వల్ల వశం చేసుకుంది అని చెప్పి మనకి దీంట్లో తెలియజేస్తూ ఉన్నారు. సుమేరు శృంగ మధ్యస్థాయి నమః. అంటే మేరు పర్వతం మీద ముక్కోణ ఆకృతిలో 3 శిఖరాలు ఉన్నాయి. ఆ 3 శిఖరాలు మధ్యన మిక్కిలి ఎత్తుగా ఇంకొక శిఖరం ఉన్నది. ఆ శిఖరం మీద అమ్మ విరాజిల్లుతూ ఉన్నది. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. మేరు పర్వతం శిఖరాల్లో మధ్య శిఖరం మీద అమ్మవారు దర్శనమిస్తుంది అని మనకి పురాణాల్లో చెప్తూ ఉన్నారు. కేదార్నాథ్కి వెళ్ళిన వాళ్ళకి మేరు పర్వతం అనేది టచ్ అవుతుంది, కొద్దిగా తెలుస్తుంది. అది హిమాలయాల్లో ఉంది మేరు పర్వతం. మంచుతో కప్పబడి ఉంటది. సూర్యకిరణాలు పడినప్పుడు బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటది మేరు పర్వతం. ఇంకా మేరు పర్వతం అంట మూడు శిఖరాలుగా ఉందంట. ఆ 3 శిఖరాలుగా ఉన్నప్పుడు మధ్యలో 4వ శిఖరం ఉందంట. ఆ శిఖరము అద్భుతమైనటువంటి ఉద్యానవనాలతో, బంగారు ఇళ్లతోటి, దేవతాశ్రీల కాంతులతోటి, అనేక భోగభాగ్యాలతో ప్రకాశిస్తూ ఉంటది. అది ఆ శిఖరం అమ్మవారి యొక్క నివాస స్థానం. అదే మణిద్వీపం. ఇది 400 యోజనాల ఎత్తు ఉంటుంది అని చెప్పని దూర్వాస మహర్షి చెప్పారు. 400 యోజనాల ఎత్తు ఉంటుంది అని చెప్పని దూర్వాస మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ మణిద్వీపంలో 4 మండపాలు ఉన్నాయి. అమ్మ ఉండే స్థానం ముక్తి మండపం. అలానే భూలోక మేరు పర్వతం మీద, సుధాసాగరంలో మణిదీపంలోను, సర్వలోకాలలోనూ ఏకకాలంలో వ్యాపించి నివసించి సర్వకార్యాలను చేసే మహా చైతన్య శక్తి అంబ. అది శ్రీచక్రంలో త్రికోణంలో బిందువులాగా కూడా ఉంటుంది చెప్పవచ్చు. అంటే భూలోకంలో మేరు పర్వతం మీద ఉంటది, సుధాసాగర మధ్యలోనూ ఉంటది, సర్వలోకాల్లో ఏకకాలం అంతా వ్యాపించి ఉంటుంది తల్లి. అలా వ్యాపించి అన్ని కార్యాలను చేసేటువంటి మహా చైతన్య స్వరూపిణి ఆ జగదంబ. ఇక శ్రీచక్రంలో త్రికోణంలో బిందువులాగా కూడా అర్థం చేసుకోవచ్చు తల్లి. ఈ పర్వతం ఏది? ఈ మేరు పర్వతం చుట్టూ సూర్యాది నవగ్రహాలు, నక్షత్రాలు ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. అందుకనే ఇక్కడ తపస్సు చేయడానికి, ముక్తి కోరుకునేటువంటి వాళ్ళు ఇక్కడ తపస్సు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవతలు అయితే ఈ పర్వతంపై ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అని చెప్పని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఎవరికి అంత తేలిగ్గా ఈ మేరు పర్వతం అనేది దర్శనం ఇవ్వదు. దీనిలో ప్రవేశించడం అనేది సాధారణమైనటువంటి మానవులకి దుర్లభం. లోకాతీతమైనటువంటి పుణ్యస్థానం ఇది. అందుకే ఈ మంత్రం కూడా పరమ పవిత్రమైనటువంటి మంత్రం. సుమేరు శృంగ మధ్యస్థాయే నమః. శ్రీమన్నగర నాయికాయే నమః. శ్రీమన్నగర నాయికాయే నమః. శ్రీమన్నగర నాయికాయే నమః. అదిగో ఆ అమ్మ యొక్క నగరం శ్రీనగరం. అత్యంత పవిత్రమైనటువంటి సకల లక్ష్మీ కళలతోటి వెలిసిల్లేటువంటి ఆ పరమేశ్వరి యొక్క పురమే శ్రీనగరం. శ్రీమన్నగరం. ఆ నగరానికి
అధిష్టాన దేవత ఎవరు అంటే అమ్మ. ఈ నగరం అంతా కూడా, ఈ నగరాన్ని శ్రీమంతం అంటే రథ గజ తురగ పదాది దళాలు, సకల వాహనాలు, వీరభటులు, నవరత్నాలు, సువర్ణాలు, అలాంటి ధాతువులన్నీ అన్ని ఇక్కడ ఉన్నాయి అని చెప్పని మనం గ్రహించారు. అందుకే శ్రీమంతం, శ్రీమన్నగర నాయికాలో శ్రీ అని చెప్పి ఉపయోగించారు కదా. ఎందుకంటే అంత సంపన్నవంతంగా ఉంటుంది ఆ నగరం అని తెలియజేయటం. మనకి 7 లోకాలు అని చెప్పుకున్నాం. 14 లోకం ఏంటి? బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకం పైన వైకుంఠం ఉంది. ఆ వైకుంఠానికి పైన కైలాసం ఉంది. దానికి పైన సుధా సముద్రం. సుధా అంటే అమృతం కదా, సుధా అంటే అమృతం. సుధా సముద్రం ఉంది. ఆ సముద్ర మధ్యంలో మణిద్వీపం ఉంది. ఆ మణిద్వీపంలో శ్రీమన్ నగరం ఉంది. ఆ నగరాన్ని ఏలుతుంది తల్లి. అనేక కోటి బ్రహ్మాండ నాయక అయినటువంటి శ్రీ లలితాదేవి ఆ నగరంలో ఉంది. ఆ నగరానికి అధికారిణి, అధిష్టాన దేవత తల్లి. ఇక శ్రీచక్రం. శ్రీచక్రం అంటే శివయోర్వపుహు అంటే శ్రీచక్రము పార్వతీ పరమేశ్వరుల యొక్క శరీరము అని చక్రోపాసకులు వారి యొక్క సాధన ద్వారా నిరూపించారంట చక్రోపాసకులు. ఇక సకల దేవతలు, సకల ప్రాణులు దేవి నుంచి ఎలా ఆవిర్భవించారో తెలియజేస్తూ ఉంది శ్రీ విద్య. సకల దేవతలు, సకల ప్రాణులు అమ్మవారి నుంచి ఎలా ఆవిర్భవించారో తెలియజేసేదే శ్రీ విద్య. నిజమైన సంపద అంటే ఏంటో తెలియజేసేదే శ్రీ విద్య. శ్రీచక్ర మహా ఉపాసకులకు దారిద్ర్యం పొరపాటును కూడా టచ్ కాదంట. కారణం ఎందుకంటే అది ఆ శ్రీచక్రము సకల లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ చక్రాన్ని ఉపాసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి దారిద్ర్య బాధలు అనేవి పొరపాటును టచ్ కావు. ఇక మానవుడైనటువంటి వాడు ఏ పుణ్యాలో చేస్తే ఏదో లోకానికి పోతాడు, కొంతకాలం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ భూలోకానికే వస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అలానే సాక్షాత్తు జై విజయులు, వైకుంఠంలో ఉన్నటువంటి జై విజయులు కూడా ఇలానే చేశారు. సనక సనందుల యొక్క శాపం కారణంగా ఇక్కడికి వచ్చి మళ్ళా వెళ్ళారు కదా. కానీ శ్రీమన్ నగరానికి చేరుకుంటే మాత్రం తిరిగి భూలోకానికి రావాల్సిన అవసరం ఉండదు. అది చెప్పడం కోసం చెప్పింది ఇప్పుడు. కాబట్టి శ్రీ విద్య తెలుసుకొని శ్రీమన్ నగరానికి చేరుకుంటే ఇంకా తిరిగి భూలోకానికి రావాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిన అవసరం ఉంటది. వైకుంఠం పోయినా, బ్రహ్మలోకంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తే రావాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ శ్రీమన్ నగరం చేస్తే మాత్రం తిరిగి భూలోకానికి రావాల్సిన అవసరం ఉండదు అని మనకి ఈ శ్రీమన్ నగరం గురించి మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నారు. సకల బ్రహ్మాండాలకు పైన ఉన్నటువంటి ఆ శ్రీనగరం, శ్రీపురం. చింతామణి గృహాంతస్థాయే నమః. చింతామణి గృహాంతస్థ. చింతామణి గృహాంతస్థ అంటే మహనీయమైనటువంటి చింతామణులతో నిర్మించబడినటువంటి మహోన్నత మహాభవనం లోపల అమ్మ నివసించుచూ ఉన్నది. ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే సుమేరు పర్వతం మీద, మేరు పర్వతం మధ్యలో పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద ఉంటుందమ్మ. ఆ పర్వతం మీద ఎక్కడ? శ్రీమన్ నగరం అనే నగరంలో ఉంటుంది. ఆ నగరానికి అధిపతి ఆమె అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చింతామణి గృహాంతస్థ. ఆ నగరంలోనంట చింతామణులతో నిర్మించినటువంటి గృహం ఉందంట. ఆ గృహంలో నివసిస్తుందంట తల్లి. ఆ మహాభవనం లోపల నివసిస్తుంది. ఆ భవనం అంతా కూడా చింతామణులతో నిర్మించబడింది. ఇప్పుడు మనకి తెలిసి కామధేనువు, కల్పవృక్షము, వీటి గురించి అయితే అందరూ తెలుసు. కామధేనువు అంటే అదిగో సురభి అనేటువంటి కామధేనువు. కల్పవృక్షము అంటే చెట్టు, కల్పవృక్షం. ఈ రెండు ఏం చేస్తాయి? కోరిన కోరికలు తీరుస్తాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆవుని కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కానీ మనం ఏది అడిగితే అవి మన కోరికలు తీరుస్తూ ఉంటాయి. కానీ ఈ చింతామణి చేతిలో ఉంచుకుంటే అభీష్టాలన్నీ, అంటే మన మనసులోని కోరికలన్నీ కూడా వెంటనే సిద్ధింపజేస్తుంది చింతామణి అని శాస్త్రంలో ఉంది.
చింతామణి అనేటువంటి ఆ మణిని చేతిలో పట్టుకుంటే నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా వెంటనే సిద్ధింపజేస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఒక మణి చింతింపజేస్తే, ఒక మణి కోరికలను తీరుస్తుంది. అయితే చింతామణులతో తాపడం చేసినటువంటి, అంటే చింతామణులతో నిర్మించబడినటువంటి ఒక మహాభవనంలో ఆ తల్లి నివసిస్తుంది అని మనకి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. చింతామణులు అమ్మవారి యొక్క భవన నిర్మాణం గురించి శ్రీమద్ దేవి భాగవతంలో 12వ స్కందంలో అమ్మవారి యొక్క నివాస స్థానం ఏదంటే మణిదీపం అని, ఆ మణిదీపాన్ని వేదవ్యాస భగవానుడు అపూర్వమైన రీతిలో వర్ణించాడు. అక్కడ మనకి అమ్మవారి యొక్క తన మనస్సంకల్పంతో లీలా మాత్రంగా నిర్మించింది ఆ మణిదీపాన్ని. ఆ దీపంలో తన నివాసం కోసం చింతామణులతోటి సంపూర్ణ శోభాయమానమైనటువంటి గృహాన్ని అమ్మ నిర్మించుకుంది అని చెప్పని వ్యాసుల వారు వర్ణించారు. చింతామణి గృహం మొత్తం మణి నిర్మితం అని ఉంది. మణి నిర్మితం. మరి క్షీరసాగర మదనంలో చింతామణి వచ్చింది. ఒక్క చింతామణి బయటకు వస్తేనే అప్పుడు దేవతలంతా పొంగిపోయారు. మరి ఇప్పుడు ఇక్కడ అమ్మది చింతామణి ఒకటి కాదు, ఆమె యొక్క భవనం మొత్తం చింతామణులతోటి నిర్మించారు. ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చింతామణి అంటే సకల లోకాలకి సుఖాలు అందించే దివ్యమైనటువంటి మణి అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరికైతే శ్రద్ధాభక్తులు ఉంటాయో వారి యొక్క శ్రద్ధాభక్తిని బట్టి వారి కోరికలను తీరుస్తాను అని మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మ అక్కడ ఉంది కాబట్టి మన కోరికలు తీరుస్తుంది. చింతామణి కోరికలు తీరుస్తుంది కదా, అట్లానే అమ్మ కూడా ఆ భవనంలో నివసించే తల్లి కూడా మన యొక్క కోరికలు తీరుస్తుంది. అయితే మీరు నిజమైనటువంటి భక్తులు అయితే, నిజమైనటువంటి భక్తి లేదు, ఆ కోరిక మీకు శ్రేయస్సు కలిగించేదైతే తీరుస్తుంది. అంటే మీరు దురాశకు లోనయ్యి దురాశ కోరికలు కోరారనుకోండి, నేను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలని కోరుకున్నాను అనుకోండి, అది సర్వ చెప్పండి కాదు కదా, అలాంటి కోరికలు తెచ్చు. అది చింతామణి అనేది ఒక గొప్ప మంత్ర విధానం అంట. ఆ మంత్రం ఆ సాధకుల యొక్క కోరికలు తీరుస్తుందంట. అయితే ఆ మణిని ఉపయోగించి సిద్ధి పొందినటువంటి వాళ్ళు అది లోకక్షేమం కోసం, శ్రేయస్సు కోసం వాడాలి తప్పితే స్వార్థానికి లేదు, ఎవరికైనా అపకారం చేయడానికి అలా వాడుకోకూడదు. అది తెలుసుకోవాలి. సరే, ఇంతకీ చింతామణి గృహాంతస్థాయ నమః అంటే, చింతామణి అంటే కోరికలు తీర్చేటువంటి మణి. అమ్మ చింతామణులతో తాపడం చేసిన భవనంలో నివసిస్తుంది అంటే, ఇదిగో శ్రద్ధాభక్తులతో అమ్మని భక్తితో పూజించే వాళ్ళు, వాళ్ళు కోరేటువంటి సరైనటువంటి శ్రేయస్కరమైనటువంటి కోరికలు కోరితే అవన్నీ అమ్మ తీరుస్తుంది అని మనం భావన చేయాలి. అంతే. పంచ బ్రహ్మాసన స్థితాయ నమః అంటే 5 బ్రహ్మలతో తయారు చేయబడినటువంటి మంచం మీద, ఆసనం మీద అమ్మవారు కూర్చొని ఉంది అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. పంచబ్రహ్మలు ఆసనంగా చేసుకొని స్థితాయే ఉన్నది తల్లి. అమ్మ గురించి ఏం చెప్తున్నా చూడండి. ముందు ఆమె ఎక్కడ ఈ కొండ మీద ఉంది, సుమేరు పర్వతం మీద మధ్యలో ఉన్న పర్వతం, శ్రీమన్ నగరం అని ఒకటి ఉంది. ఆ నగరంలో చింతామణి భవనం ఒకటి ఉంది, చింతామణితో నిర్మించిన భవనం ఉంది. ఇప్పుడు ఆ భవనంలో తల్లి ఎక్కడుంది? ఇప్పుడు ఆ భవనంలో కూర్చొని ఉంది. ఎక్కడ కూర్చుంది? పంచబ్రహ్మలతో తయారు చేసేటువంటి ఒక ఆసనం మీద కూర్చొని. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక ఈ పంచబ్రహ్మలు అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. దేవి భాగవతంలో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, ఎవరైతే ఈ ఐదుగురు కూడా అమ్మవారి యొక్క కోళ్ళు. అంటే ఆ ఆసనానికి 4 పక్కన 4 కోళ్ళు ఉండాలి కదా, 4 కోళ్ళు. ఆసనంగా సదాశివుడు,
అని దేవి భాగవతంలో ఉంది. బ్రహ్మ విష్ణు రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచకురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. ఫలకస్తు సదాశివః. ఫలక అంటే ఆసనంగా కూర్చోడానికి సదాశివుడు. మిగతా నాలుగు కోళ్ళు అంటే ఇప్పుడు కుర్చీకి 4 ఉంటల్లా అట్లానే ఆ ఆసనానికి 4 కోళ్ళు ఉండాలి కదా. ఆ 4 కోళ్ళ కింద ఎవరు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు ఉన్నారు. ఆ 4 కోళ్ళు ఆధారం చేసుకుని ఒక పలకలాగా ఉంది. ఈ పలక ఎవరంటే సదాశివుడు. అక్కడ ఆ ఆసనం మీద తల్లి కూర్చొని ఉన్నది. అలా కూర్చొని దర్శనమిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే అమ్మ అన్నిటికంటే కూడా గొప్ప శక్తి స్వరూపిణి. అమ్మకి మించినటువంటి శక్తి మరొకటి లేదు అని మనం భావన చేయవచ్చు. ఇక ఇంకొక అర్థం ఉంది. ఇంకొక అర్థం కింద మనం ఏం చెప్పుకున్నాము అంటే ఇక పరమాత్మ యొక్క మనకి పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలలోని మొదటి అక్షరాలు కలిపితే నమశివాయ వస్తుంది. నమశివాయ, నామ శివాయ. నా అంటే నభము, మా అంటే మరుత్తు అంటే గాలి, సి అంటే అగ్ని, వా అంటే నీరు, జ్య అంటే భూమి. ఇలా నమశివాయ అనేటువంటి మంత్రం వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే పంచబ్రహ్మలు, ఈ పంచభూతాన్ని పంచబ్రహ్మలుగా తెలియజేస్తూ శ్రీనాథుడు ఆయన ఒక గ్రంథంలో రాశాడు. ఆయన శివుడి గురించి రాస్తూ ఇట్లా ఒక గ్రంథంలో రాశాడు. ఈ మంత్రం మీద, ఈ పంచభూతాల మంత్రం మీద, ఈ పంచభూతాలతో ఉన్నటువంటి ఈ ఆసనం మీద తల్లి అధిష్ఠించింది. ఆ తల్లే శ్రీ లలిత, ఆమె శక్తివంతురాలు అంటూ ఆయన శ్రీనాథుడు ఒక గ్రంథంలో రాసుకొచ్చాడు. కానీ దేవి భాగవతంలో అయితే మాత్రం పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, 4 కోళ్లుగా, సదాశివుడేమో పలకగా ఉన్న ఆసనం మీద తల్లి కూర్చొని ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ 5గురి చేత తల్లి పనులు చేయిస్తూ, అంటే పనులు అంటే లోకాన్ని పరిపాలింపజేస్తుంది. ఆ పనులు, ఆ పరిపాలనలో ఎటువంటి అవకతవకలు అంటే ఏ లోపాలు లేకుండా చూస్తుంది తల్లి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అమ్మవారి యొక్క అద్భుత కాంతి స్వరూపిణిగా చిత్కలుగా మనకి పురాణాలు వారిని వర్ణిస్తూ ఉన్నాయి. కాబట్టి పంచబ్రహ్మాసనస్థితాయే నమః అంటే పంచబ్రహ్మలు అమ్మ యొక్క ఆసనంగా ఉన్నారు. ఓం మహాపద్మాటవీ సంస్థాయే నమః. మహాపద్మాటవీ సంస్థాయే. మహాపద్మాటవి, పద్మాలు అంటే మనందరికీ తెలుసు పద్మాలు. మహాపద్మాలు 1000 దళాలు ఉన్నటువంటి పద్మాలని మహాపద్మాలు అంటారు. ఆ మహాపద్మ అటవీ సంస్థ అంటే మహాపద్మాలు అనేక ఉన్నటువంటి, అందుకనే అటవీ అన్నారు. 1000 దళాలు ఉన్నటువంటి మహాపద్మాలు. ఆ మహాపద్మాలు అమృత సముద్రంలో మధ్యలో మణిదీపంలో ఒక అద్భుతమైనటువంటి అడవిలాగా ఉన్నాయంట. అందులో అన్ని మహాపద్మాలే ఉన్నాయి. ఆ అడవిలో అంటే మహాపద్మాలతో ఉన్నటువంటి గుబురుగా వెలిగిన మహాపద్మాల మధ్య తల్లి సుఖంగా విశ్రాంతి తీసుకుంటూ లోక సంరక్షణ చేస్తుంది. ఆ మాత తామర పూలు చక్కని సువాసనతో ఉంటాయి. ఈ పద్మాల యొక్క వర్ణన ఏం చేస్తున్నారంటే, తాటి చెట్టు ఎంత పొడుగుంటుంది? 10 తాటి చెట్లు అంటే ఎంత పొడుగుంటది? అంత పొడుగుంటాయంట ఈ పద్మాలు. ఆ పద్మాలలోని మధ్య భాగం, పద్మం మధ్యలో ఉంట చూడండి, గుత్తి కర్ణిక అంట చూడండి, కర్ణికలు అంటే మధ్య భాగం, పువ్వు మధ్యలో భాగం, అది పెద్దదిగా ఉంటదంట. సువర్ణ వర్ణంలో మెరిసిపోతూ ఉంటదంట. తేనె కారుస్తూ ఉంటదంట. దాని నుంచి తేనె ప్రవహిస్తూ ఉంటదంట. అలాంటి తామర పూలతో ఉన్నటువంటి ఆ పద్మ అడవిలో తల్లి సుఖస్వరూపంగా ఉండి లోకాన్ని పరిపాలన చేస్తుంది అని మనకి ఇక్కడ తెలియజేశారు. ఇక ఈ తామర పూలలో నుంచి
తెల్ల తామర పువ్వు నుంచి సరస్వతీదేవిని, ఎర్ర తామర పువ్వు నుంచి మహాలక్ష్మిని, నీల తామర పువ్వు నుంచి మహాకాళిని సృష్టించి సృష్టి స్థితి లయాలకు వీరి సహకారంతో త్రిమూర్తుల్ని అందిస్తూ ఉంటుంది తల్లి. అంటే పరిపాలన చేస్తుంది అని చెప్పారు. అది చాలు మనకి. ఇంకా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పద్నాలుగులో ఎవరుంటారు? బ్రహ్మదేవుడు పద్మంలోనే ఉంటాడు, లక్ష్మీదేవి పద్మంలోనే ఉంటుంది, సరస్వతీదేవి పద్మంలోనే ఉంటుంది కదా. మరి ఆ పద్నాలుగులో ఉన్నటువంటి ఆ దేవతలందరూ కూడా లోక పరిపాలన చేయటం కోసం తల్లి నియోగిస్తుంది. ఇక మనం చెప్పుకోవాలంటే ఇదిగో ఆ 14 మన దేహంలో కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అని తెలుసు. అష్టాద మూలాధార చక్రము, సహస్ర చక్రం, అదే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా చక్రము, సహస్రారము అని మనకి తెలుసు. వీటన్నిటిని కూడా 14తోనే పోలుస్తారు. ఈ 14 బ్రహ్మరంధ్రం దగ్గర ఇదిగో 1000 రేకులు ఉన్నటువంటి మహాపద్మం ఉన్నది. ఇదే సహస్ర కమలం అంటారు. ఈ సహస్ర పద్మం దగ్గరే అమ్మవారి యొక్క ముఖ్య నివాస స్థానం. ఇక మీ అందరికీ తెలుసు, అమ్మవారిని దర్శించాలంటే అదిగో ఆ సుషుమ్నా నాడి వెన్నుపూసలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని ప్రచోదనం చేసి సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మ చేరిస్తే అమ్మ దగ్గరికి చేరిపోతాం మనం. అట్లా ఆ తల్లిని దర్శించి కొలిసినటువంటి వాళ్ళకి శాశ్వతమైనటువంటి కైవల్యం లభించినట్టే. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి నాడులు, చక్రాలు అన్ని కూడా మహాపద్మాలే. కాబట్టి మన దేహాన్ని మహాపద్మాటవి అని చెప్పుకోవచ్చు ఇక మనం. కాబట్టి అమ్మ కూడా మనలోనే ఉన్నది. ఎక్కడ? సహస్రారంలో. మహాపద్మాటవి సంస్థాయే నమః. కదంబ వనవాసిన్యై నమః. కదంబ వనవాసిన్యై నమః. కదంబ వృక్షాలు, కదంబ వనం, కదంబ వృక్షాలతో ఉన్నటువంటి వనంలో అమ్మ వాసిని అంటే నివసిస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. కల్ప వృక్షాలను పోలినటువంటి కల్ప వృక్షాలలాగా కదంబ వృక్షాలు ఉన్నటువంటి అడవి ఒకటి ఉందంట, అందులో అమ్మ నివసిస్తూ ఉందంట అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ కదంబ వృక్షం అంటే చెప్పుకున్నాం కడిమి చెట్టు, కడిమి పూలు అని చెప్పుకున్నాం. కదంబ పుష్పాలని కడిమి పుష్పాలు, కడిమి చెట్టు అంటారు కదంబ చెట్టుని. ఈ చెట్టు అమ్మవారికి, శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం. ఈ చెట్టు ఆకులు కూడా శంఖ ఆకారంలో పెద్ద పెద్దగా ఉంటాయి. సువాసనతో కూడిన పూలతోటి మనోహరంగా ఉంటది ఈ చెట్టు. ఇక ఈ చెట్టుని పెంచాలి అనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆ చెట్టు పరిసరాల్లోకి మైల, అంటు, ఆ అపరిశుభ్రత అలాంటివి ఎంగిలి చేతులు కలుపుకోవడం అక్కడ అట్లా కొన్ని కొన్ని పనులు చేయకూడదు. ఆ చెట్టు దగ్గర విష్ణు సహస్రనామాన్ని, లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ఉంటే చెట్టు శీఘ్రంగా పెరుగుద్దంట. అది అంత విలువ గలదే ఆ చెట్టు. ఈ చెట్టు మీద నుంచే శ్రీకృష్ణుడు ఆ అదే కాళీయ మర్దనం చేయాలంటే ఈ చెట్టు మీద ఎక్కి ఒక్క దూకి ఆ కాళీయుడి పడగ మీద వాడిని మర్దించాడు అనమాట శ్రీకృష్ణుడు. అట్లానే గోపికా వస్త్ర అపహరణం చేశాడు చూడండి. అప్పుడు కూడా ఈ చెట్టు మీద కూర్చొని ఆయన చీరల మూట కట్టడం చేశాడు కదా, ఆ క్రీడ, ఆ లీల. మరి ఈ చెట్టు, అందుకనే ఈ చెట్టు సంసార దుఃఖాలను కలిగించేటువంటి చెట్టు. సంసార దుఃఖాలను కలిగించేటువంటి చెట్టు. సంసార దుఃఖాలు ఏంటండి అంటే జన్మ మరణ సంసారమే దుఃఖం కదా. అంటే ఈ జన్మ మరణాన్ని తొలగించేటువంటి చెట్టు. ఆ శ్రీకృష్ణుడు చేసినటువంటి ఆ లీలలో కూడా ఏంటి, వాళ్ళకి అప్పుడు దాకా గోపికలకి దేహమే నేను అనేటువంటి భ్రాంతి ఉంది. ఆ పోగొట్టడం కోసమే, అందుకే ఆయన చేసింది ఆ లీల కదా. కాబట్టి ఆ దుఃఖ నివృత్తి, జన్మన సంసార దుఃఖ నివృత్తి కోసం ఆ లీలని ఈ చెట్టు సన్నిధానంలోనే చేశారు స్వామి కృష్ణయ్య. అందుకే తల్లికి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టమైనటువంటిది. అమ్మ నివసించే నివాస స్థానాల్లో ఇది ముఖ్యమైనటువంటిది. అమ్మ నివసిస్తుంది కాబట్టి ఈ చెట్టు కూడా గొప్ప చెట్టు. ఇప్పుడు అమ్మ నివసిస్తున్నటువంటిది చింతామణి గృహం, చింతామణులతో నిర్మించినటువంటి భవనం చెప్పుకున్నాం కదా.
ఆ భవనం చుట్టూ కూడా ఈ కడివి చెట్లు ఉంటాయంట. ఇక ఈ కడివి చెట్లు ఎంత పెద్ద పెద్దయి అంటే 16 మైళ్ళు, అంటే ఎంత ఎత్తు ఉంటుందో చూడండి, అంత ఎత్తు ఉంటాయంట ఈ వృక్షాలు అని దేవి భాగవతం చెప్తూ ఉంది ఈ విషయాల్ని. 16 మైళ్ళు అంటే ఎంత ఎత్తు ఉంటది? అంత ఎత్తులో ఉంటాయంట చెట్లు. అంత పెద్ద పెద్ద చెట్లు అంట ఇవి. అంటే అర్థమైందంటే అంత ఎత్తుంటే అర్థమైంది చీకటి, చంద్రుడు, సూర్యుడు ఎవరు పడరు. అదే అర్థం. అంటే ఏంటంటే ఈ మన శరీరము పాంచభౌతికమైంది కదా! కానీ మన శరీరాన్ని నిత్యము భక్తి జ్ఞానాలతోటి సాధన చేయటం ద్వారా, భక్తి జ్ఞాన వైరాగ్యం యోగంతో సాధన చేస్తే మనం కూడా కదంబ వృక్షంలాగా మారవచ్చు. ఈ శరీరాన్ని కదంబ వనం చేయొచ్చు. అది. ఈ శరీరాన్ని కదంబ వనం చేయాలి. ఈ శరీరంలో కదమ పుష్పాలు పూయాలి. అప్పుడు కదమ పుష్పాలు ఎవరుంటారు? తల్లి ఉంటుంది. అది చెప్పడం కోసమే ఇవన్నీ చెప్పుకొచ్చారు. కదంబ వనవాసిన్యై నమః. సుధాసాగర మధ్యస్థాయై నమః. సుధాసాగర మధ్యస్థాయై నమః. సుధా అంటే అమృతం. సుధాసాగరం, సుధా అమృతం, అమృత సాగరం అంట. ఆ మధ్యలో అమ్మ ఉంటుందంట. ఇది ఆమె ఒక స్థానం. అమ్మ ఉండే స్థానాల్లో ఇది ఒక స్థానం. సుధా అంటే అమృతం. ఈ అమృతము ఇంత ముందు పూర్వము మనకి చెప్పుకున్న ఒక కథల్లో, భాగవతం కథల్లో వచ్చింది. ఏంటి? మనుషులు ఎలా చనిపోతూ ఉన్నారో దేవతలు కూడా చనిపోయేవాళ్ళు. ఇప్పుడు దేవతలకి దానవులకి యుద్ధం జరిగినప్పుడు దేవతలు చనిపోయేవాళ్ళు, దానవులు చనిపోయేవాళ్ళు, అంటే రాక్షసులు కూడా చనిపోయేవాళ్ళు. అయితే శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే మృత సంజీవిని విద్యను ఉపయోగించి వాళ్ళనేమో బతికిస్తూ ఉంటాడు. వీళ్ళేమో బతికేవాళ్ళు కాదు దేవతలు. మరి అప్పుడు దేవతల శక్తి తగ్గిపోతూ ఉంది. అప్పుడు దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని, బ్రహ్మదేవుడిని వేడుకుంటే వాళ్ళు చెప్తారు ఏమని, ఇదిగో ఇలా క్షీరసాగర మదనం చేయండి, అప్పుడు అమృతం వస్తుంది, అమృతాన్ని పానం చేతురు గాని, కాబట్టి మీరు రాక్షసులతో కలిసి ఈ సాగర మదనం చేయండి అని చెప్పారు. అప్పుడు మనకంతా కథంతా తెలిసిందే మనకి. ఆ క్షీరసాగర మదనం చేస్తే చిట్ట చివరికి వచ్చింది సుధా. సుధా అంటే అమృతం. అప్పుడు దేవతలు అది తాగిన తర్వాత ముసలితనం లేకుండా, చావు లేకుండా అయ్యారు. ఇప్పుడు క్షీరసాగర మదనంలో అమృతం ఎట్లా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మవారి యొక్క నివాస స్థానం నుంచే ఆ అమృతం అక్కడ లభించింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే అమ్మవారు అమృత సాగరంలో మధ్యలో నివసిస్తుంది. ఇదిగో వాళ్ళు ధ్యానించారు, మదించారు, జ్ఞాన మదనం చేశారు వాళ్ళు, అందుకనే వాళ్ళకి అమృతత్వాన్ని ప్రసాదించింది తల్లి. ఇక్కడ మనం ఏం తెలియాలి మనకంటే, ఇక్కడ మనకేం తెలియాలి అంటే, మనం కూడా అమ్మని ధ్యానించిన వారికి అమృతత్వాన్ని అందిస్తుంది. అయితే దేవలోకంలో అమృతానికి, అమ్మ ఇచ్చేటువంటి అమృతానికి కొద్దిగా తేడా ఉంది. ఎందుకంటే దేవలోకంలో అమృతం తాగి హాయిగా సుఖంగా ఉండొచ్చు. ఆ తర్వాత మన యొక్క పుణ్యం అయిపోగానే మళ్ళా భూలోకం రావాలి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి అని మనకి విజ్ఞప్తి చెప్పారు. కానీ అమ్మ నివాస స్థానంలో ఉన్నప్పుడు, అమ్మ దగ్గరికి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సుధా మనం ఆస్వాదిస్తే శాశ్వతమైనటువంటి కైవల్యమే, శ్రీ కైవల్యం. ఇంకా అక్కడి నుంచి జన్మించడం అంటూ లేదు. పరమాత్మను అందుకుంటే జన్మ ఉందో చెప్పండి? లేదు. ఆ సుధా సాగరంలోని 4 బిందువులు మన నాలుక మీద పడిందంటే చాలు. దానికి ఏం చేయాలి మనం ఇప్పుడు? సద్గురువును ఆశ్రయించి మంత్రం తీసుకొని ఉపాసన చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇదే కైవల్య స్థితి. అప్పుడు మనకి ఈ సుధాసాగరంలోని అమృత బిందువులు మనం ఆస్వాదించగలుగుతాం. అప్పుడు మనకి ఇక జన్మ మరణాలు ఉండవు. ఇది నిజమైనటువంటి సుధాసాగరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్పతనం. కామాక్షి అంటే అర్థం ఏంటంటే
అత్యంత సుందరమైనటువంటి కన్నులు గలది అని అర్థం. కామాక్షి అంటే అత్యంత సుందరమైన కన్నులు గలది. మరి ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు ఏంటంటే కాంచీ పీఠాధిపతి అమ్మ. కాంచీ పీఠాధిపతి అమ్మ. ఇంకా చెప్పుకోవాలి అంటే ఇదిగో అక్షి అంటే కన్ను. కన్ను దృష్టితోటే మన యొక్క కోరికలు తీర్చే తల్లి అది. కన్ను దృష్టితోటే మన కోరికలు తీర్చే తల్లి కామాక్షి. ఇక పురాణాల్లో ఏముంటుందంటే అయోధ్య, మధుర, కాశీ, కాంచి, అవంతిక, పురి, పూరి, ఇదిగో ఈ 7 మోక్ష ప్రదాయకాలు. అంటే ఈ 7 క్షేత్రాలని దర్శిస్తే మీకు మోక్షం వస్తుంది, మోక్షాన్ని ఇస్తాయి. ఈ ఏడు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని పురాణంలో ఉంది. మరి ఈ లిస్ట్ లో కాంచీపురం కూడా ఉంది. కాంచీపురి అంటే అమ్మవారు. కంచి పీఠాది దేవత ఎవరు అంటే కామాక్షి మాత. ఒకసారి ఈ కాంచీపురానికి సంబంధించి మనకి కథ ఒకటి ఉంది. ఏంటి అంటే కాంచీపురంలో ఉన్నటువంటి తల్లి శివుడు తనకి భర్త కావాలని తపస్సు చేసింది, కఠోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సు చేసినప్పుడు ఒక మామిడి చెట్టు కింద ఆ నీడలో కూర్చొని ఆమె తపస్సు చేసింది. మామిడి చెట్టుని సంస్కృతంలో ఆమ్ర వృక్షం అంటారు. ఆమ్ర వృక్షం. అక్కడ ఒకే మామిడి చెట్టు ఉంది కాబట్టి ఏకామ్ర వృక్షం. అమ్మ యొక్క తపస్సు మెచ్చుకొని శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అక్కడ ప్రత్యక్షమైనటువంటి శివుడికి ఏకాంబరేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. ఏకాంబరేశ్వరుడు అనే పేరు వచ్చింది ఆయనకి. ఇక ఆయన అమ్మని అర్ధాంగిగా స్వీకరించాడు. ఆమె కామాక్షి. అప్పుడు శివుడు ఆమెకు వరం ఇచ్చాడు. ఏమని? నిన్ను ముందుగా దర్శించిన వారి యొక్క కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను. నీ దర్శనం కాకుండా నా దగ్గరికి వచ్చేవారిని మాత్రం నేను అనుగ్రహించను అని చెప్పని కూడా చెప్పాడంట శివుడు. ముందుగా అమ్మని దర్శించుకుని ఆ తర్వాత ఏకాంబరేశ్వరుడిని దర్శించుకోవాలంట. ముందుగా అయ్యవారిని దర్శించుకున్నా కూడా ఆయన అనుగ్రహించాడంట. అమ్మకు అంత అవకాశాన్ని ఇచ్చాడు ఇక్కడ. ఇక అమ్మ తన చూపులతో అందరి కోరికలను తీర్చి అనుగ్రహిస్తే తల్లి. అందుకనే ఆమె కామాక్షి అనే పేరు వచ్చింది. కామ అక్షి, కోరికలు తీర్చేటువంటి కన్నులు గలది అని అర్థం. ఇక సాక్షాత్తు కామేశ్వరుడు అంటే ఏకాంబరేశ్వరుడే తల్లి యొక్క కళ్ళు కాబట్టి అవి మంగళ స్వరూపాలు, శుభప్రదాలు, ఆరోగ్య ప్రదాత కాబట్టి ఇక అమ్మవారి కళ్ళ గురించి మనకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఆరోగ్య ప్రదాత, శుభాలను చేకూర్చేటువంటి వాడైనటువంటి సూర్యుడు అమ్మవారికి ఒక్కన్ను. అలానే ఔషధకారకుడు, మనశ్శాంతినిచ్చేటువంటి వాడు, సోమపానాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు. చంద్రుడు 2వ కన్నుగాను, దేవతలకి భోజనం అందించేటువంటి అగ్నిదేవుడు వైశ్వానర అగ్నివాహనుడు అంటారు ఆయన. వాహనుడు అంటారు ఆయన. అంటే ఏంటంటే హోమవాహనుడు ఆయన. అంటే మనం హోమం చేసినప్పుడు ఆహుతులు సమర్పిస్తాం. ఆ ఆహుతులు తీసుకెళ్లేది దేవతలు సమర్పించేదెవరు, తీసుకెళ్లి ఇచ్చేదెవరు అంటే అగ్నిదేవుడు. అందుకని ఆ అగ్నిదేవుడిని 3వ కన్నుగాను, ఈ 3 కళ్ళు లోకాల్లోని ప్రజలకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భోజనాన్ని ఇస్తే విధంగా తల్లి ఆ 3ని తన నేత్రాలుగా చేస్తుంది అని మనం ఇక్కడ ఈ కంటికి సంబంధించి చెప్పుకునేటప్పుడు అమ్మని కామాక్షి అని చెప్పుకుంటూ ఇదిగో ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే మనము ఈ దృష్టితోటి ఈ జగత్తుకి ఆరోగ్యాన్ని, శుభాలని, మంగళాన్ని చేకూర్చేది సూర్యుడు. అలానే మనశ్శాంతిని, ఔషధులు అన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు. ఇక భోజనాన్ని అన్ని ప్రసాదించేటువంటి వాడు అగ్నిదేవుడు. ఈ విధంగా లోకానికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భోజనాన్ని సమకూర్చేటువంటి తల్లి ఆ కామాక్షి అమ్మ. కామాక్షి అంటే
సాక్షాత్తు లలితా పరదేవత. మరి ఆ తల్లి ఆ విధంగా అన్ని సమకూరుస్తుంది. నహి మాత సముపేక్షత్ నహి మాత సముపేక్షతే సుతం అంటే అమ్మవారు తన పిల్లల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. అంతే కదా, తల్లి ఎక్కడున్నా తన బిడ్డ ఆకలి కానీ సంరక్షణ కానీ ఎప్పుడూ చూసుకుంటది తల్లి కదా. మనందరం ఆ తల్లి యొక్క బిడ్డలం. మన యొక్క ఆరోగ్యాన్ని కానీ, శుభాలని కానీ, భోజనాన్ని కానీ అన్ని మనకి ఏది కావాలో అన్ని చూసేటువంటి తల్లి. కామదాయిన్యే అంటే కామ అంటే కోరిక, కోరికలు తీర్చే తల్లి. దాయిని అంటే ఇవ్వడం. కామదాయిని అంటే కోరికలు ఇచ్చినది, అంటే కోరిన కోరికలను తీర్చే తల్లి అని అర్థం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెప్పుకున్నాం అన్ని అడగంగానే అన్ని ఇవ్వదు. అవి ఇక్కడ కూడా తల్లి పోస్ట్ చూడండి, బిడ్డ అడగంగానే అన్ని కనిపెట్టేస్తుందా తల్లి, అన్ని ఇచ్చేస్తుందా? అది బిడ్డకి చెరుపు చేస్తుందా మేలు చేస్తుందా చూసి మేలు చేసే ఇస్తుంది, కానీ చెరుపు చేసే ఇవ్వదుగా. సపోజ్ వాడికి ఆకలిస్తుంది అన్నం పెట్టుకున్నాను అనుకో, ఎంత పెట్టుద్ది? వాడికి ఆరోగ్యాన్ని చేకూర్చేంత వరకే పెట్టుద్ది. పొట్ట నిండా బరీగా అని చెప్పని 1 కిలో అన్నం వండి పెట్టదుగా తల్లి బిడ్డకి. వాడికి ఎంతవరకు ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుందో అంతే పెట్టుద్ది. వాడు తింటున్నాడు కదా అని చెప్పని, లేదా వాడికి బాగా బలం రావని చెప్పి తోసి పెట్టుద్ది తల్లి, పెట్టదు కదా. అట్లానే వాడు బిడ్డ అడిగినా తల్లి వాడి కోరికని, వాడికి శ్రేయస్సు కలిగించేది మాత్రమే బిడ్డకి తీరుస్తుంది. అలా అలా ఇచ్చేటువంటి తల్లి కామదాయిని.